హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది లేడీస్కి యూజ్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు, బ్యూటీ హ్యాక్స్ అని చెప్పొచ్చు, ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన చిట్కాలు అని చెప్పొచ్చు. వంటింటి చిట్కాలు కాదు, బ్యూటీకి సంబంధించిన చిట్కాలు అని చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా చాలా హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించింది కానీ, బ్లౌజ్కి సంబంధించిన కానీ వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది లైక్ చేశారు, ఇష్టపడ్డారు కదా. ఈరోజు ఇంకొన్ని బ్యూటీ హ్యాక్స్, అంటే మనం రెడీ అవుతూ ఉంటాం కదా, హెడ్ టు టో వరకు. అంటే మనం ఒక్కొక్కసారి చెవి రింగులు పెట్టుకున్నప్పుడు జ్యువెలరీ గురించి కానీ, డ్రెస్సింగ్ కానీ, లేకపోతే హెయిర్ సంబంధించిన కానీ ఎలా మంచిగా మనం ఇంకొంచెం దాన్ని ఒక ఇబ్బంది ఉంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం కదా. వాటికి సంబంధించినవన్నీ ఈరోజు ఒక మంచి 10 టిప్స్ తీసుకొచ్చాను మీ ముందుకి. చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి. స్కిప్ చేయకుండా చూడండి. ఏ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందో చెప్పండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా చేయొచ్చు. 2 అకౌంట్లు ఉన్నాయి, మనకు తెలుసు కదా మీకు. ఒకటి ముగ్గురికి, ఇంకొకటి మామూలుగా జనరల్గా నేను కొన్ని నా పర్సనల్గా పోస్ట్ చేసేవి ఏమైనా ఉంటే అవి కూడా ఉంటాయి. సో 2 ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ విషయమైనా సందేహం ఉంటే కనుక నాకు తెలిసి తప్పకుండా మీకు చెప్తాను. సో మరి లేట్ చేయకుండా ఏంటో బ్యూటీ టిప్స్ అనేవి చూసేద్దామా. ఫస్ట్ టిప్ వచ్చి స్టిక్కర్ ప్యాకెట్స్ గురించి. చాలామంది రకరకాల స్టిక్కర్స్ కొనుక్కుంటూ ఉంటాం. అంటే మనకి మ్యాచింగ్గానో లేకపోతే సైజులను బట్టో ఎప్పుడెప్పుడు ఏం పెట్టుకోవాలనిపిస్తుందని చెప్పని అందరి దగ్గర చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే అన్నీ తీసి మనకి ఏ సూట్ అయింది అనుకుని ఒక్కొక్కటి ఓపెన్ చేయడం, పెట్టడం అదొక పెద్ద పనిలానే ఉంటుంది. పైగా ఏదైనా మనం ట్రిప్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, టూర్స్కి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్నీ పట్టుకెళ్ళలేకపోతాం. ఎందుకులే ఏదో ఒకటి అని చెప్పి 1 2 పట్టుకెళ్తాం. బట్ ఈ సింపుల్ ట్రిక్ వల్ల మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. పైగా ప్లేస్ అస్సలు పట్టదు. ఒక్క స్టిక్కర్ ప్యాకెట్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందో అంతకన్నా తక్కువ ప్లేసే ఆక్యుపై చేస్తుంది. అంత ఈజీ టిప్. చాలా బాగా ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏదైనా మనకి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే ఒక థిక్ పేపర్ది ఏదైనా తీసుకోవాలి మనం. మనకి మామూలుగా ఏదో ఒక ప్రొవిజన్స్కి పేపర్ బ్యాగ్స్ వేస్తూ ఉంటే అది ఏదైనా ఒక తీసుకుని వీడియోలో చూపించేట్టుగా దాన్ని కట్ చేసుకుని ఫస్ట్ ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుని పైన లోపల దాని మనకి ఏదైతే స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్ ఒక ర్యాపర్ ఉంటుంది కదా, అది ఎంత సైజు ఉందో చూసుకుని దాని తగ్గట్టుగా మనం పేపర్ బ్యాగ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ వెనకాలే వైట్తో ఒక పేపర్ ఉంటుంది కదా, థిక్గా ఉండేది, దాన్ని తీసుకోవాలి మనం. ఎందుకంటే అది సపోర్ట్ అనమాట, మనకి సపోర్ట్ ప్రకారం పెట్టుకోవడానికి అని చెప్పని దాన్ని కూడా సేమ్ మన స్టిక్కర్ సైజులోనే కట్ చేసుకుని మనకి దగ్గర ఏవో గ్లూసో లేకపోతే ఒంట్లతో స్టాప్లర్ ఉంటుంది, దేంతో దాంతో గమ్ అయినా పెట్టచ్చు, స్టాప్లర్ అయినా చేయొచ్చు. దాన్ని పెట్టేసి స్టిక్ చేసేస్తే ఒక బేస్లా ఉంటుంది మనకనమాట. దాని నుంచి నెక్స్ట్ మనం ఫ్యాన్కి ఎలా మడత పెడతాం, ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజు స్టిక్కర్ ప్యాకెట్ సైజులోనే సేమ్ ఆ పేపర్ని ఫ్రంట్ బ్యాక్ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మన దగ్గర ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో చూసుకుని అంత ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం పేపర్ని. మనం సైజు చూసుకుంటూ ఇలా పెంచుకుంటూ ఎంత సైజు కావాలి, ఎన్ని స్టిక్కర్స్ పడతాయి మనకి అనేది చూసుకుని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు హ్యాపీగాను. మొత్తం అంతా ఫోల్డ్ చేస్తే ఒక చిన్న పాకెట్ లాగా, ఒక చిన్న బుక్లెట్ లాగా అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మనం కూర్చుంటే స్టిక్కర్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ కొంచెం తీసుకుని స్టిక్కర్ ప్యాకెట్ ఆల్రెడీ మనం లోపల తీసేసాం కదా, ఒక పేపర్కి అంటుకున్నవి, అది చిన్నగా గమ్ పెట్టడం, జస్ట్ స్టిక్ చేసేయడం, గమ్ పెట్టడం, స్టిక్ చేసేయడం. లేదు అంటే మనం స్టాపిల్ కూడా చేసేసుకోవచ్చు. అలా వరుసగా మనం ఆల్రెడీ ఫోల్డింగ్స్ చేసుకునే దాని ప్రకారమే ఒకవేళ పెద్ద సైజు ఉంటే కనుక దాని మధ్యలో హాఫ్ కింద కట్ చేసి కూడా మనం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చిన్నవి స్టిక్కర్ సైజులు ఉంటాయి, కొన్ని పెద్ద ఉంటాయి కదా. టోటల్గా మనం ఓపెన్ చేస్తే అన్ని స్టిక్కర్ సైజులు ఒక్క బుక్లెట్ లాగా అన్నీ మనం స్టిక్ చేసేసుకోవచ్చు. ఎక్కడికైనా హ్యాపీగా పట్టుకెళ్ళచ్చు. మనకి ఏది కావాలన్నా తొందరగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే కదలకుండా ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చి జ్యువెలరీ. మనం అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాము. ఏదైనా హడావిడిగా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేనైతే ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటాను. ఎందుకంటే చిక్కులు పడిపోయి ఒకదానికొకటి ఇరుక్కుపోయి చాలా టెన్షన్ అవుతూ ఉంటాను. దానికి నా అంతటి నేనే ఒకటి ఆలోచించుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని చెప్పని. యాక్చువల్గా మా డ్రెస్సింగ్ టేబుల్కి ఇంకా నాకు హ్యాంగర్స్ అంటూ ఎక్కడ రాలేదు. సో డోర్కే నేను ఎందుకు హ్యాంగ్ చేసుకోకూడదని అనిపించి ఇలా మనకి అదెసివ్ హుక్స్ ఉంటాయి కదా, మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి.
నా దగ్గర ఎప్పుడో ఒక 2-3 ఉన్నాయన్నమాట. సో వాటిని డోర్కే జస్ట్ 2 సైడ్స్ ఆ చివర ఈ చివర 2 హుక్ చేసేసి మనకి నాడా ఉంటుంది కదా, నాడాని జస్ట్ నెట్కి మధ్యలో కట్టేసాను టైట్గాను. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని మనకి ఆల్రెడీ మధ్యలో పూసలు కూడా వేసుకోవచ్చు మనం యాక్చువల్గాను. ఒక మొత్తం పూసలన్నీ వేసేస్తే కూడా కదలకుండా ఉంటుంది. తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఆ థ్రెడ్ అంతా కూడా మన దగ్గర ఏదైనా పూసలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఆ పూసలు ఎక్కిచ్చేసుకోవచ్చు. అప్పుడు హుక్ మధ్యలోంచి మనం దారం కట్టాం కదా, దానికి చక్కగా హుక్ తగిలించేసుకుంటే మనకి చైన్స్ అన్నీ చక్కగా ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటాయి. ఏమున్నాయి కరెక్ట్గా మన శారీకి తగ్గట్టుగా ఎప్పుడైనా ఏ బాక్స్లో ఏ మ్యాచింగ్ ఉందో తెలియదు, అన్ని బాక్సులు ఓపెన్ చేయాల్సి వస్తుంది. నాకైతే ఒక్కొక్కసారి పెద్ద సమస్య అనిపిస్తుంది, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి పెట్టేసుకుందాం అనుకుంటూ ఉంటాను. లేదు అనుకో ఒక్కటే హుక్ ఉందంటే ఆ ఒక్క హుక్ పెట్టుకుని మన దగ్గర ఇలా హ్యాంగర్స్ ఏవోటి ఉంటూ ఉంటాయి కదా, హ్యాంగర్స్ కూడా చక్కగా మనం ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నిటికీ హుక్స్ ఉంటాయి కాబట్టి. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే కన్వీనియంట్గా నాకు బాగుంటుంది, ఎప్పుడంటే టక్కన మనం తీసుకోవచ్చు అని అనిపించింది. సో మీకు కూడా నచ్చితే కనుక ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మనం కాస్ట్లీగా మగ్గం వర్క్ బ్లౌజులు అవి చేయించుకుంటూ ఉంటాము, కానీ బ్లౌజులు స్వెట్ వల్ల ఏంటంటే పాడైపోతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఈ టిప్ షేర్ చేశాను, బట్ చాలామందికి ఇంకా ఈ ప్రాబ్లం ఉంటుందేమో, తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని చెప్పని ఇదొకటి ఓల్డ్ టిప్. బట్ హెయిర్ గురించి కూడా నేను చాలా టిప్స్ అవి షేర్ చేశాను కదా, ఇంకొన్ని తప్పకుండా తొందరగా షేర్ చేస్తాను మళ్ళీను. కొంతమంది ఇంకా నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో ఎదురపల్చగా ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి, బట్టతలు ఉన్న వాళ్ళకి, కొంచెం అలా ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయమని తప్పకుండా షేర్ చేస్తాను. ఇవి మార్కెట్లో మనకి స్వెట్ ప్యాడ్స్ అని దొరుకుతూనే ఉంటాయి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. ఎందుకంటే కాస్ట్లీగా ఉండే బ్లౌజులు మనం మళ్ళీ అలా సేమ్ క్లాత్ దొరకాలి అంటే దొరకవు కొన్ని. మళ్ళీ కుట్టుకూలి ఛార్జెస్ చాలా అవుతాయి కాబట్టి దానికన్నా మీరు 1 టైం యూస్ చేస్తే ఓకే, 2 టైమ్స్ యూస్ చేసినా పర్వాలేదు. స్వెట్ ప్యాడ్స్ అని మార్కెట్ దొరికితే వెనకాల ఒక పేపర్ ఉంటుంది, పీల్ ఆఫ్ చేసేసి బ్లౌజ్కి హ్యాండ్కి ఎక్కడ వస్తుందో అక్కడ మనం జస్ట్ స్టిక్ చేసేసుకోవడం అంతే హ్యాపీగా. స్వెట్ వల్ల మనకు బ్లౌజులు పాడవుతాయని చెప్పని, మరకలు పడతాయి, మళ్ళీ వాష్ చేస్తే కలర్ ఫేడ్ అయిపోతుంది, వర్క్ పాడైపోతుంది అనే టెన్షనే ఉండదు. మీకు నచ్చితే ఈ ట్రిప్ ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చి కొంతమందికి కర్డీ హెయిర్ కానీ లేకపోతే ఇలా చిన్ని ఉంటూ ఉంటాయి వెంట్రుకలు. బయటికి వెళ్ళాము అంటే చాలా గాలికి ఏదో సూర్యుడిలాగా మొత్తం అంతా చుట్టూరు అంతా వెంట్రుకలన్నీ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మొహం మీద పడిపోతూ ఉంటాయి, అవేమో చిన్నగా ఉంటాయి, మనం వెనక్కి దువ్వలేము, దువ్వినా ఉండవు. చాలామంది క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటారు. దానికన్నా ఇలా మంచిది ఒకటి ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో, ఆర్గానిక్ హెయిర్ ఫినిషింగ్ స్టిక్ అని చెప్పని మనకి ఎందుకో సెలబ్రిటీలు అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది జస్ట్ లిక్విడ్లా ఉంటుంది, కలర్ ఏమీ కాదు, ఆర్గానిక్, పైగాను మన హెయిర్కి ఏమి డ్యామేజ్ ఉండదు. చూసే తీసుకున్నాను నేను కూడాను. జస్ట్ పై నుంచి మనం ఇలా ఎక్కడ మనకి హెయిర్ బాగా లేచి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్న చోట ఇలా స్టిక్ చేసేసుకుంటే, మస్కారా మనకి ఎలా ఉంటుంది సేమ్ అలాగే, జస్ట్ అసలు కలర్ కూడా ఉండదు, వాటర్లో ఉన్నట్టు ఉంటుంది అంతే. హెయిర్కి అప్లై చేసేసుకుంటే ఊరికే తల లేచిపోతూ ఉండడం కానీ పైకి ఇబ్బంది పడడం కానీ అదేమి ఉండదు. మీకు నచ్చితే కనుక మీరు కూడా ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం మామూలుగా ఫంక్షన్స్కి ఇలా పప్పుడులు పెట్టుకుంటూ ఉంటాము, ఊరికి అటు ఇటు పడిపోతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలాంటి టేప్స్ మనకి ఇంతకుముందు కూడా షేర్ చేశాను నేను, బ్యూటీ టిప్స్ షేర్ చేసినప్పుడు. ఇలా 2 సైడ్స్ అదెసివ్ టేప్స్ చిన్న ఉంటాయి మనకి, అవి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకుని, ఇవి 2 సైడ్స్ ఉంటాయి, పైన పీల్ ఆఫ్ ఉంటుంది మనకి. ఎక్కడైతే మనం పప్పుడు బిళ్ళు పెట్టుకుంటామో అక్కడ ఫస్ట్ స్టిక్ చేసేసుకుని పైన ఎక్స్ట్రా ర్యాపర్ని కూడా తీసేసి జస్ట్ మనం పప్పుడు బిళ్ళని అలా ఒకసారి టచ్ చేసి చాలు, హ్యాపీగా అతుక్కుపోతుంది. అస్సలు ఇంకా ఊడడం కానీ కదలడం కానీ అన్నది ఉండదు. మనం జ్యువెలరీ కూడా ఇప్పుడు మన స్టెప్స్ మీద జ్యువెలరీ పెట్టుకుంటాం కదా, అవి కూడా అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదా, వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా మనం ఈ హ్యాక్ని యూజ్ చేయొచ్చు. ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకుని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం మామూలుగా ఫంక్షన్స్ అంటే మొహానికి అంతా మేకప్ వేసుకుంటూ ఉంటాం, చక్కగా మెడకు కూడా వేసుకుంటూ రెడీ అయిపోతాం. కానీ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి రంగు తెలిసిపోతూ ఉంటుంది. బట్ కొంచెం హ్యాండ్స్ షైనీగా, తెల్లగా అని చెప్పను కానీ కొంచెం మంచిగా ఉండడానికి ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది. మామూలుగా మనం మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటాము, మాయిశ్చరైజర్లో కొంచెం పౌడర్ కలిపి రాసుకోండి, మీకు కొంచెం షైనీగాను కొంచెం వైట్గాను అన్నట్టుగా ఉంటాయి. ఫేస్కి హ్యాండ్స్కి సూట్ అయినట్టుగా ఉంటుంది, మరి సూట్ కానట్టుగా ఉండదు. ఒకవేళ మనం మేకప్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ టిప్ వచ్చి చాలామందికి ఇలాంటి 1 గ్రామ్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు చెవులు చాలా నొప్పిగా ఉంటాయి, పెట్టుకున్నప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటాము, ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది, పెట్టుకోవడానికి ఇష్టపడరు.
అంటే అవి 1 గ్రామ్ గోల్డ్లో కూడా కొన్ని నష్టపడుతున్నట్టు ఉంటాయి, లేకపోతే గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. చిన్ని హోల్స్ ఉన్నప్పుడు పెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది కదా. ఏం లేదు, వ్యాజ్లైన్ తీసుకుని జస్ట్ వ్యాజ్లైన్ వెనకాల బ్యాక్ సైడ్కి అప్లై చేసేసి పెట్టుకుంటే అస్సలు నొప్పి అనేది ఉండదు, మనకి ఇరిటేషన్ కూడా ఉండదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు కూడా నెక్స్ట్ టైం మనం జ్యువెలరీ వెనక్ సైడ్ అంతా చెమటికి నల్లబడ్డం కానీ, లేకపోతే మనకి ఇరిటేషన్ వస్తుంది. చాలామంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పడదు. వాళ్ళు ఏంటంటే పెట్టుకోవడం కూడా పాపం మానేస్తూ ఉంటారు. బట్ వెనక సైడ్ అంతా కూడా ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, మనకి మార్కెట్లో దొరుకుతుంది, తక్కువ రేట్లోనే ఉంటాయి కూడాను. అది మొత్తం అంతా అప్లై చేసేసి డ్రై అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకుని ఎప్పుడు ఫంక్షన్ ఉందో అప్పుడు పెట్టుకుంటే మన చెమట వల్ల అవి పాడవద్దు, దానివల్ల ఇరిటేషన్ మనకు కూడా కలగదు. 2 సైడ్ బెనిఫిట్ ఉంటుంది. తప్పకుండా ఈ ట్రిప్ కూడా ట్రై చేయండి, చాలామంది యూజ్ అవుతుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా కాస్ట్లీగా కొంటాం, కొంచెం బయట ఏదైనా వదిలేస్తే గాలికి ఫేడ్ అయిపోయి రంగు మారిపోవడం కానీ, నల్లగా పడిపోవడం కానీ అవి అవుతాయి కదా, అలా అవ్వకుండా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చి, మామూలుగా మనం మగ్గం వర్క్ బ్లౌజులు లోపల పెడితే హెవీగా ఉండి జారిపోతూ ఉంటాయి చీరలు. ఈసారి జారిపోకుండా చీరలు ఇలా ట్రై చేయండి. శారీని ఓపెన్ చేసి 3 ఫోల్డ్స్, మామూలుగా 2 ఫోల్డ్స్ వేస్తాగా 3 ఫోల్డ్స్ వేసి పక్కన పెట్టుకుని బ్లౌజ్ను ఓపెన్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ మధ్యలో పెట్టి బ్లౌజ్ హుక్స్ పెట్టేసి ఎక్స్ట్రా బ్లౌజ్ని లోపలికి మడిచేసుకుని అప్పుడు శారీని నేను చూపిస్తున్నట్టుగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి ఇలా లోపలికి కొంగు లోపలికి మడత పెట్టేస్తే శారీ జారిపోవడం కానీ, లేకపోతే బ్లౌజు లోపలుండి పైకంటే ఎత్తుగా వచ్చి చీరలో ఒక దాని మీద పెట్టడం కష్టం అవుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చూపిస్తున్నాను. మధ్యలోకి మడత పెట్టి ఫస్ట్ ఒక లేయర్లో తీసి జస్ట్ ఫోల్డ్ చేసేయడమే. వెనకాల అంతగా జారుతుంది అంటే మనకి డోరీలు ఉంటాయి కదా, డోరీ కట్టేస్తే కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా అతుక్కున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా నీట్గా ఆర్గనైజ్ చేసినట్టుగా ఉంటుంది. బ్లౌజు చీర నలగదు, చక్కగా మనం తీసుకుని మళ్ళీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవి 10 బ్యూటీ హ్యాక్స్. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను, మీకు ఏదైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఏదైనా నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొన్ని మంచి టిప్స్, బ్యూటీ టిప్స్ తోటి మీ ముందుకు తప్పకుండా ఇంకొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.